అక్కడ జడల నాగరాజుతో పాటు నయీం అనే వ్యక్తి కూడా పార్టీలోకి వెళ్ళడం, బయటకు వచ్చిన తర్వాత పోలీసులకి అతను కోవర్ట్గా మారడం అనేది. నయీము ప్రారంభంలో కూడా కోవర్టేం కాదు, అది పార్టీలో పనిచేసినప్పుడు ఆయన ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని అవలక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. అయితే పార్టీ అంటే లోకల్ పార్టీ ఏదైతుందో ఆయన సరిగ్గా పరిశీలించి తీసుకున్నది కాదు అది. ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత కొన్ని యాక్షన్లో పార్టిసిపేట్ చేసిండు, తొందరగా షైన్ అయ్యిండు. అంటే మీడియాకి షైన్ అయ్యిండు, పార్టీలో షైన్ కాదు. పార్టీ లోపల ఏం షైన్ కాడు. ఎవరైతే యాక్షన్ చేస్తారో మీడియా లోపల వెంటనే పలానా ఆయన హీరో అని చెప్పి మీడియా లోపల విలేకరులు రాస్తారు, రాసిన దాన్ని బట్టి సొసైటీలో షైన్ అవుతారు, అంతే, అంతకంటే ఏం లేదు అది. ఆ తర్వాత ఆయన సరెండర్ అయిన తర్వాత తిరిగి పోలీసులు ఆయన్ను వినియోగించుకున్నారు, ఆయన్ను పార్టీ వైపు ఎగదోసారు. దాని ఫలితంగా లలితను చంపడం కానీ, ఒక లలితనే కాదు, ఇటు పార్టీ నాయకులను చంపిండు, ప్రజాసంఘ నాయకులను చంపిండు, లేదా అవే కాదు, అసలు సమాజం లోపల ఎన్ని దందాలు చేయనో అన్ని దందాలు నయం చేసిండు. అది మన అందరికీ తెలిసిన చరిత్ర. చివరికి పోలీసుల చేతుల్లోనే అతను పోలీసుల చేతిలో చంపబడ్డాడు. కానీ ఆ ఒరిస్సా దళంలో తీసుకుంటే మీరు ఎక్కువగా ఏఓబి, బీహార్, జార్ఖండ్ చేశారు. తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ అవడం వల్ల ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అసంతృప్తి ఉన్నారనేది వాస్తవం కాదు. ఇది ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు. పార్టీ లోపల తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు అనేది ఏమీ లేవు. ఇక్కడ పార్టీ లోపల ఒక కులం లేదు, ఒక మతం లేదు, మహిళలు పురుషులనే వివక్షత లేదు, ఇవేవి లేదా ప్రాంతం లేదు, ఏ ప్రాంతం లేదు, మొత్తం సమాజం కోసం పనిచేయాలి అనేదే తప్ప ఇందులో ఎలాంటి కూడా లేదు. ఇవాళ ఒకప్పుడు అంటే డీకేకు పోయినప్పుడు తెలంగాణ నుంచే పోయారు. తెలంగాణ నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ రోజు ఉద్యమ ప్రారంభం లోపల తెలంగాణ లోపల ఉద్యమం ఇక్కడ పుట్టింది. అది కరీంనగర్లో, జైత్యాల లోపల లేదా వరంగల్ లోపల ఇక్కడ పుట్టి పెరిగింది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు, అది డీకేకి పోయినారు, ఆంధ్రాకి పోయినారు, కర్ణాటక పోయారు, అన్ని ప్రాంతాలకు పోయారు. పోయినప్పుడు సహజంగానే వాళ్ళు ముందు పోయినారు కాబట్టి, వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు సహజంగానే నాయకత్వంలోకి వస్తారు కదా. డీకేకి పోయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడ కష్టపడి పనిచేసారు. ప్రజలతోటి ఆడినరు, పాడినరు, వాళ్ళు పెట్టింది తిన్నారు, వాళ్ళ సమస్యలు తీసుకుని పనిచేసారు. ప్రజల్లో భాగంగా ఆదివాసీ అయ్యారు వాళ్ళు. పూర్తిగా వాళ్ళ ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకు ఇక్కడ తెలంగాణ వాళ్ళనేది ఇంకెక్కడది కదా, తెలంగాణ అనేది ఏం లేదు కదా. వాళ్ళ భాష నేర్చుకున్నారు, వాళ్ళ సంస్కృతిని నేర్చుకున్నారు. వాళ్ళ భాగమైనప్పుడు ఇవాళ తెలంగాణ వాళ్ళని అనటానికి ఏమీ లేదు అక్కడ. ఆ పెత్తనం అనటానికి ఏం లేదు అక్కడ. ఆ పెత్తనం కనుక తప్పుడు పద్ధతులు వ్యవహరిస్తే ఆ ప్రజలు కూడా వాళ్ళు సహించరు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళకి ఆ చైతన్యం ఉంది, వాళ్ళు మాట్లాడతారు కూడా. పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని మీరు భావిస్తున్నారు? పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే పార్టీ డెవలప్మెంట్ వచ్చేది కాదు. పీపుల్స్ ఆర్ పార్టీ తన మొత్తం చరిత్రను గమనిస్తే ప్రజాస్వామ్యయుతంగానే చర్చలు జరిగేది, ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్లు జరిగినాయి, కాన్ఫరెన్స్లు జరిగినాయి, ప్లీనాలు జరిగినాయి. వివిధ వేదికల ద్వారా పార్టీ తన సైద్ధాంతిక సమస్యలు పరిష్కరించుకోవడానికి పూనుకున్నది ఎప్పుడు కూడా, అది అప్పుడైనా ఇప్పుడైనా. అయితే ప్రజాస్వామ్యం అనేది ఏందో, ప్రజాస్వామ్యం ఇట్లనే అనేది ఏముండదు. అది అంటే దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి, కానీ ఆ సూత్రాల ప్రకారం మనం పనిచేయాలనుకున్నప్పుడు వివిధ సందర్భాల్లో కూడా వివిధ పరిస్థితులను బట్టి అవి డిసైడ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ జరపాలి, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు జరపాలని ఒకటి ఉంటుంది. అది కానీ ఇవాళ 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ 2007లో జరిగితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ జరగలే. ఎందుకు జరగలేదు? కారణం ఏంటని వచ్చినప్పుడు జరుపుకోలేని ఒక పరిస్థితి, నిర్బంధ పరిస్థితులు. పార్టీ చాలా విశాల ప్రాంతాలు పనిచేస్తుంది. అక్కడ బీహార్లో, ఇక్కడ తెలంగాణలో, ఇక్కడికక్కడ చాలా దూరం, బయట నుంచి పోయడానికి అవకాశం లేదు, లోపటి నుంచే పోవాలి, అందరినీ ఆర్గనైజ్ చేయాలి. అందరిని ఆర్గనైజ్ చేసి ఒక కాడ అంటే డెలిగేట్స్ని ఆర్గనైజ్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది చేయలేని ఒక పరిస్థితి ఉంది. దాని మూలంగా కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఇది వచ్చినంత, ఈ సమస్య ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం లేదని కాదు. అంటే ఎంతైతే ఒక ఫ్రీక్వెంట్గా కమిటీ మీటింగ్లు జరగాలనో, కాన్ఫరెన్స్ జరగాలనో, అది జరగలేని ఒక పరిస్థితి తప్ప వాస్తవంగా పార్టీలో కూడా ప్రజాస్వామ్యం అమలు చేయొద్దు, నియంత్రితంగా ఉండాలనేది ఏమీ లేదు. వ్యక్తులుగా వాళ్ళ శైలిలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, ఉంటాయి కూడా.
అది తప్ప పార్టీలో ప్రజాస్వామ్యం లేదనేది ఏం లేదు, అది ప్రజాస్వామ్యం ఉంది. అది For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.